గారు మన గ్రామానికి ఇది కొత్త కాదు, మీకు ఎప్పటి నుంచో తెలుసు. వారి నాయకత్వంలో ఇప్పుడు మేము వచ్చాం. ఎందుకంటే మన ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన 27 పథకాలు గత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పథకాలు ఏవి కూడా మన గ్రామానికి కానీ మన ఇంట్లోకి కానీ ఏవి రాలేదు. కానీ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో రేపు జీవో నెంబర్ 25 ద్వారా ఆ పథకాలన్నీ మనకు చేరబోతూ ఉన్నాయి. కాబట్టి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలనే బాధ్యతతో నేను చెప్పడానికి దళిత చైతన్య ప్రక్రియతో ఇలిమట్ల గ్రామం రావడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రేపు గవర్నమెంట్ వస్తే ఈ వీటిలో ఉన్నటువంటి పథకాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నారు. తల్లికి వందనం పేరుతోటి మనం ఎంతమంది పిల్లలు చదివించుకుంటున్నా కూడా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు వస్తాయి. అంటే ఇప్పుడు వస్తుంది ఒక 13,500 ఒక పిల్లకే. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంతమందికి డబ్బులు వస్తాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారు, మరి 3 సిలిండర్లు ఫ్రీ ఉన్నాయి. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. బస్ ప్రయాణం ఫ్రీగా ఉంది మన జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా. కాబట్టి వీటన్నిటిని కూడా మన పల్లెలో వివరించి రేపు జాగ్రత్తగా మీరు టీడీపీకి ఓట్లు వేపిస్తారని, చంద్రబాబు నాయుడిని గెలిపిస్తారనే ఉద్దేశంతో నేను తెలియజేస్తాను. ధన్యవాదాలు.